వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను వీడియో చూపిస్తాను, చూడండి. చూశారు కదా వీడియో. ధర్మం మళ్ళీ స్థాపించబడింది. మమతా బెనర్జీ హయాంలో కనుమరుగైన నేతాజీ పేరును బెంగాల్ గడ్డపై మళ్ళీ సగర్వంగా నిలబెట్టారు. దేశభక్తుల గౌరవాన్ని కాపాడుకోవడంలో రాజీ పడే ప్రసక్తి లేదని నిరూపించారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలోని టీఎంసీ హయాంలో ఏ రహదారి పేరునైతే మసీద్ బారీ రోడ్ గా మార్చారో, నిన్న బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందువులందరూ కలిసి ఆ పేరును మార్చి మళ్ళీ నేతాజీ పల్లి రోడ్ గా మార్చేశారు. మమతా బెనర్జీ నేతాజీ పేరు మీద ఉన్న రోడ్డును మసీద్ పారా రోడ్డుగా మార్చి తన వక్రబుద్ధిని చాటుకున్నారు. తిరిగి దానిని నేతాజీ పల్లి రోడ్ అని నామకరణం చేయడం చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. బెంగాలీ అస్తిత్వం గురించి గొప్పలు చెప్పుకునే మమతా బెనర్జీ స్వయంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరునే తుడిచిపెట్టడానికి ప్రయత్నించారు. ఇకపై ప్రతి అన్యాయానికి లెక్క సరిచేస్తుంది అక్కడి ప్రభుత్వం. జై హింద్, జై భారత్. ఆర్ వాయిస్ ఫస్ట్ వీక్ వచ్చింది. శాలరీస్ మిగిలిన వాటితో చాలా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మీరు మాత్రమే ఆర్ వాయిస్ నిలబెట్టగలరు. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.